తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. అన్న ఏంటి ఎట్లా ఉండబోతుంది ఈరోజు రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది ఈసారి? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ యొక్క జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి బై ఎలక్షన్ కాబోతా ఉన్నాయి. స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. గత నెల రోజులుగా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మేమంతా కూడా బూతుల వారిగా తిరుగుతా ఉన్నాం. కొన్ని బూతులు కూడా ఇన్ఛార్జి పార్టీ ఇవ్వడం జరిగింది. సో బ్రహ్మాండంగా ఉంది. ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తున్నది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆనాడున్న మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. ఇవాళ ఎటు చూసినా గుంతల రోడ్లు, ఎటు చూసినా నాలాల లీకేజీ, ఎటు చూసినా కాలనీలో విపరీతమైన వాటరు. వర్షాకాలంలో ఎట్లయితే వాటర్ ఉంటాయో ఆ విధంగా నాలాల లీకేజ్ తోటి వాటర్ వస్తున్నాయి. ఇలా కాలనీకి పోతే కాలనీ వాసులే చెప్తా ఉన్నారు, అరే గతం బాగుండే, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఒక ట్వీట్ చేస్తే కేటీఆర్ గారు స్పందించి అధికారులు వచ్చేది మా ఇంటికి, ప్రాబ్లం ఏందని సాల్వ్ చేసిపోయేది. కానీ ఇలా ట్వీట్ పక్కన పెట్టి స్వయంగా అధికారుల దగ్గరికి పోయినా స్పందించే నాదులు లేడని చెప్పి ఇవాళ స్వయంగా కాలనీ వాసులు చెప్తున్న సందర్భం. కాంగ్రెస్ అభ్యర్థి ఒక ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా 40,000 మెజారిటీతో మేము గెలవబోతున్నాం, ఇక బీఆర్ఎస్ పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు, కంటోన్మెంట్ లో ఏదైతే రిపీట్ అయిందో అదే ఇక్కడ రిపీట్ అవ్వబోతుంది అంటున్నారు. కంటోన్మెంట్ పరిస్థితి వేరు, జూబ్లీ హిల్స్ పరిస్థితి వేరండి. కంటోన్మెంట్ అంటే అప్పుడే ఎంపీ ఎలక్షన్ జరిగినాయి, అప్పుడే ఆ తదంతరం జరిగింది కాబట్టి అది వేరు. కానీ బట్ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. సో ఇక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు, మరి ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు చనిపోయిన సందర్భంగా వచ్చిన ఉప ఎన్నిక. రెండవది ఏంటి అంటే ఇవాళ 20,000 ఓట్లతోటి 30,000 ఓట్లతో గెలుతాని కాంగ్రెస్ అభ్యర్థి బీరాలు వలుకుతా ఉన్నాడు. ఇలా మేము స్పష్టంగా చెప్పినాం, ప్రతి బూత్ లో ప్రతి డివిజన్ లో 5,000 నుంచి 6,000 ఓట్ల దొంగోటు నమోదు చేయించుకున్నాడు. దానికి ఆధారాలతో సహా ఇప్పటికే బయట పెట్టినాము. ఎలక్షన్ కమిషన్ దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అభ్యర్థి ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఓట్ చోరీ విషయంలో అభ్యర్థి ఇన్వాల్వ్మెంట్ జరిగిందంట. డెఫినెట్లీగా అభ్యర్థి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. దానికి నిదర్శనమే మొన్న అభ్యర్థి ఓటర్ ఐడి కార్డులను పంచుతూ ఆయన మీద కేసు కూడా నమోదు కావడం జరిగింది. వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ కు సంబంధించిన అనుచరులు, వారి ఇంటి నెంబర్ల పైన ఒక్కొక్క ఇంట్లో 50 ఓట్లు, 60 ఓట్లు, 70 ఓట్లు ఉన్నాయి. కానీ నిజంగా మేము బూతుల వారిగా వెళ్ళినప్పుడు చూస్తే ఆ ఇంట్లో 2 అవపడుతున్నారు, 3 అవపడుతున్నారు. ఏంది అని ఆరాధిస్తే ఇక్కడ ఉన్న ఓటకు ఉప్పల్లో కనిపిస్తున్నది వాళ్ళకు, ఇక్కడ ఉన్న ఓటకు చూస్తే భువనగిరిలో కనిపిస్తా ఉన్నది. సో ఇక్కడ ఉన్న ఓటకు మిగతా నియోజకవర్గం ఖైరతాబాద్ పక్క నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నది. ఆధారాలతో సహా ఇవాళ మా నాయకుడు కేటీఆర్ గారు కూడా చెప్పబోతా ఉన్నాడు ఈ స్పీచ్ లో. ఆధారాలతో సహా కేటీఆర్ గారు కూడా మేము ఇచ్చినాము. జాతీయ అధ్యక్షుడే చెప్తా ఉన్నాడు కదా ఓట్ చోరీ బీజేపీ చేస్తుందని. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి పాల్పడుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి, ఓటు చోరీ అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఏదో చేసినావు కదా. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు చోరీకి పాల్పడతా ఉన్నారు. ఎందుకు? మీకు ఓటమి భయం పట్టుకున్నదా? ఓడిపోతామనే విషయం తెలిసిపోయిందా? తెలిసిపోయి ఇట్లాంటి దొంగ ఓట్లకు రూపకల్పన చేస్తా ఉన్నారా? సమాధానం చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థి. ఇవాళ ఆధారాలతో సహా చెప్తా ఉన్నాం కదా, ఆధారాలతో సహా చెప్తా ఉన్నాం. ఇప్పటికే సోషల్ మీడియాలో మేము రిలీజ్ చేసినాం. ఇంకా ఏదైనా ఆధారాలు కావాలంటే నేను అదే బూతులకు ఇన్ఛార్జి, 246 బూతు, 251 బూతు, 253 బూతు యూసుఫ్గూడ డివిజన్ లో. ఈ డివిజన్ లో నేను ఆధారాలతో సహా బయట పెట్టాము. ఇంకా మిగతా డివిజన్లలో మిగతా బూతుల్లో కూడా అనేక దొంగ ఓట్లు నమోదు చేసిండ్రు. వీటన్నిటి కూడా మేము బయట పెడుతున్నాం. అనుమానాలు ఉన్నాయా? ఇంకా దొంగ ఓట్లు ఉన్నాయన్న అనుమానాలు ఉన్నాయా? చాలా దొంగ ఓట్లు ఉన్నాయి. 20 నుంచి 30,000 దొంగ ఓట్లను ఇలా నమోదు చేసుకున్నాడు. ఇలా అభ్యర్థి చెప్తున్నది ఏంటి అంటే నేను 20 నుంచి 30,000 మధ్యలో గెలుస్తా అని చెప్తున్నది. ఎందుకంటే కిందికే ఇలా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నా అవి పక్కా ఈయనకు పడతాయి అని చెప్పి. ఎందుకంటే వారి దగ్గర ఉన్న వారికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో బ్రోకరిజం చేసి వారికి సంబంధించిన వాళ్ళందరూ 50 మందిని 100 మందిని పట్టుకొచ్చి ఇక్కడ ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో హౌస్ నెంబర్ల మీద ఓటక్కు చేయించుకున్నారు. ఓటక్కు నమోదుకు ఇంకా 2 రోజులు సమయం ఉన్నది. సో కాబట్టి ఇట్లాంటి దొంగ ఓట్లు నమోదవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని మొత్తం నిఘా పెట్టాలి, చర్యలు చేపట్టాలి, దొంగ ఓట్లన్నింటినీ కూడా డిలీట్ చేయాలనే విషయాన్ని ఇలా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్క విషయం చెప్పండి, అంటే ఎన్నికల కమిషన్ కూడా దీని మీద పెద్దగా పట్టించుకోవడానికి కనపడట్లే. ఆల్రెడీ క్రిమినల్ కేసు అభ్యర్థి మీద జరిగింది, మరి తర్వాత కూడా పెద్ద యాక్షన్ కనపడలేదు కదా, మరి ఏం చెప్తారు? ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదని అధికార పార్టీ వాళ్ళు గొప్పలు చెప్తారు. మరి చట్టం చుట్టం కానప్పుడు
ఇలా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఈ నియోజకవర్గం ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నది. ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాల్సిందే. మీరు నిజంగా ప్రభుత్వానికి అతిథులు కాకుండా అంటే ప్రభుత్వంలో ఎవరున్నా మీరు పట్టించుకోనట్టు ఉంటే కనుక డెఫినెట్ గా ఇలా జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఓటు చోరీ గురించి ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.